హాయ్ వ్యూవర్స్, టుడే మనం ఏప్రిల్ 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించిన నిర్మల్ జిల్లా ఎస్పీ గారు. ఈ నిర్మల్ జిల్లాలో మొదటిసారిగా స్టార్ట్ చేశారు మన రాష్ట్రంలో మహిళా కమాండోల బృందం. దీనికి గల పేరు టీమ్ శివంగి. ఓకే, దీనికి గల పేరు టీమ్ శివంగి. ఆ తర్వాత చూస్తే మనకి ఈరోజు వార్తల్లో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఉంది. ఇది వచ్చేసి మనకి 2017 జనవరి 1 రోజు నుంచి మనకు మన దేశంలో అన్ని జిల్లాల్లో అమలవుతుంది. ఇది సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. దీని ద్వారా లబ్ధిదారులు మొదటి ప్రసవంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ 5,000 రూపాయలు పొందుతారన్నమాట. అది 3 ఇన్స్టాల్మెంట్లో పొందుతారు. రెండవసారి అమ్మాయి పుడితే మాత్రమే 6,000 ఇస్తారు. మొదటిసారి 5,000, రెండవసారి అమ్మాయి పుడితే మాత్రమే 6,000 ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు వార్తల్లో ఉంది పిఎం స్వనిధి పథకం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఇది 2020 జూన్ 1న ప్రారంభించారు. ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే. దీన్ని ఫండెడ్ బై మినిస్ట్రీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఫైనాన్షియల్ మినిస్ట్రీ లేదా ప్లానింగ్ మినిస్ట్రీ అని ఇట్లా ఇవ్వచ్చు. మనకు దీన్ని ఫండ్ చేసేది మినిస్ట్రీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దీంట్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తికి 10,000 రూపాయల రుణం ఇస్తారు. సెకండ్ టైం అయితే ఫస్ట్ టైం రుణం కరెక్ట్గా కడితే సెకండ్ టైం 20,000 ఇస్తారు. సెకండ్ టైం కూడా కరెక్ట్గా కడితే థర్డ్ టైం రుణం 50,000 వరకు ఇస్తారన్నమాట. సో ఇది చిరు వ్యాపారులకు ఇచ్చే రుణం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకి కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, దీని ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, షార్ట్కట్లో టామ్కామ్ ఇది ఏంటంటే మనకి వేరే కంట్రీస్లో మనకు తెలంగాణ వారికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించినది ఈ టామ్కామ్. ఇది ప్రస్తుతంలో జపాన్లో 2 ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కూర్చుకుంది. ఈ టామ్కామ్ ఏంటంటే వేరే కంట్రీస్లో మన ప్రభుత్వం ద్వారా వేరే కంట్రీస్లో ఉపాధి కల్పించడం అన్నమాట ఇది. ఓకే, ఇవి 2 గ్రూపులతో ఒప్పందం కూర్చుకుంది ఈ టామ్కామ్. అది వచ్చేసి టెర్న్ అండ్ రాజ్. అయితే ఈ టెర్న్ గ్రూప్ వచ్చేసి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ సంబంధించింది ఇది. ఓకేనా, ఈ టెర్న్ గ్రూప్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించింది. అదే రాజ్ గ్రూప్ వచ్చేసి ఇది నర్సింగ్ సంబంధించింది అన్నమాట, నర్సింగ్ కేర్ సంస్థ. సో జనరల్గా ఇది దేనికి సంబంధించిన ఐడియా ఉండాలి మనకు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో నైపుణ్యం ఉన్న నిపుణులకు జపాన్లో ఈ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నమాట. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ టామ్కామ్ సంస్థ, ఈ టెర్న్ గ్రూప్ మరియు రాజ్ గ్రూప్ ద్వారా. ఆ తర్వాత చూస్తే మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే 24-25 సంబంధించి కొన్ని అంశాలు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి 24-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్, ముందస్తు అంచనాల ప్రకారం మన జీడిపి వృద్ధి స్థిర ధరల్లో 6.4%. ఇది ఇంపార్టెంట్ అన్నమాట, 6.4%. ఆ తర్వాత చూసి 25-26లో జీడిపి వృద్ధి అంచనా 6.3 నుంచి 6.8% మధ్య ఉంటుందని మన ఆర్థిక సర్వే పేర్కొంటుంది. అయితే 2023 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2023-24 దీంట్లో ఆర్పిఐ రిటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, సో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం 5.4% ఉంది. ఎప్పుడు 2023-24 అప్పుడు. అది తర్వాత చూస్తే 24 ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య సేమ్ ఇది రిటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 4.9% ఉంది. అయితే మనకి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల జిఎన్పిఏ 12 ఇయర్స్ కనిష్టానికి తగ్గి 2.6% చేరింది. జిఎన్పిఏ అంటే ఏంటంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మనకి ఆస్తులు ఉండేవండి, అవి లోన్స్ ఇస్తాయి బ్యాంకులు కొన్ని కంపెనీలకి. ఆ లోన్ కట్టకుండా మొండి బకాయిలుగా పెరిగిపోయినవే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నమాట. ఇది ఓవరాల్గా చూస్తే మనకి ఈ షెడ్యూల్ బ్యాంకుల జిఎన్పిఏ 12 ఇయర్స్ కనిష్టం అంటే 2.6% మాత్రమే ఈ మొండి బకాయిలు ఉన్నట్టు మనకు సర్వే పేర్కొంటుంది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.